నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. హన్మకొండ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో నేడు వేద పండితులతో శ్రీ రేణుకైలమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌడ కులస్తులందరూ తమ ఇంటి నుండి జల బిందెలతో పంచామృత స్నానముతో పుష్పాలంకరణ ద్వారా ఫలదివాసం జరుగును. పూజారుల యొక్క వేద పండితుల ద్వారా తమ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. దీనిలో గౌడ కులస్తులందరూ పాల్గొని పూజా కార్యక్రమాలు ఆస్వాదించడమైనది. అనంతరం ఉద్దిష్ట కుంభం పోయటం జరుగుతుంది. తదనంతరం పోచమ్మ తల్లి బోనాలు చేటిలో ఈ రోజు కార్యక్రమం ముగిస్తుంది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ పులి తిరుపతి, గట్టు గోచాలు, తోడేటి కోమరయ్య, పులి పెద్ద కుమారస్వామి, పులి చిన్న కుమారస్వామి, పారిశ్రామిక సంఘం కమిటీ అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొని రేణుకైలమ్మ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. నిన్న మహాగణాధిపతి పూజతో ప్రారంభం చేశారు. ఇవాళ యథస్థానము శ్రీ కౌండిన్య మహర్షి పూజ కార్యక్రమాన్ని మన గౌడవారి మంత్ర ఉచ్చారణతో మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాము. భర్తకు భార్య, భార్యకు భర్త ఓంకారం ధరించండి, కుంకుమ బొట్టు పెట్టండి. మగవారు ఆడవారికి బొట్టు పెట్టేటప్పుడు పాపడలో, నుదుటలో మంగళసూత్రానికి, ఆడవారు మగవారికి బొట్టు పెట్టేటప్పుడు నుదుటలో కంఠానికి. శివకంఠవల పుత్రుడు కదా కంఠ మహేశ్వర స్వామి చదవండి బొట్టు మంత్రం. ఓం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నేతం మహాదేవే తుభ్యం దర్శయామి శాంభవే. ఓంకారం వదనాదేవి వాయక్కార భుజద్వహి శ్రీకార మధ్యస సమకార పదద్వహి ఇతి జలమిది భస్మో వాయుమిది భస్మో యోమేది భస్మాహం ఇవం భస్మాహ శ్రీకరం చ పవిత్రం చ శోకరోగ నివారణం భస్మం త్రైలోక్య తిమిరాపహ. ప్రార్చత ప్రియమేద సువర్చంద పుత్రకావత పౌరుషన్నవర్చత. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిద శతం దీర్ఘవాయుః. ఓంకారం ధరించుకున్నారు కదండి. మళ్ళీ ముచ్చటెందుకమ్మా, ఒట్టు పెట్టుకోమని కూడా పెట్టుకోవాలి. చేతులు పనిచేసేది, నోరు కాదు కదా. జిమ్వర్దే వర్తతే లక్ష్మి, జిమ్వర్దే మిత్ర బాంధవ, జిమ్వర్దే మరణం ధ్రువ. నోరు వల్ల బాధలు వస్తాయి, సంతోషాలు వస్తాయి, తండ్రిలో పడతాం అన్నట్టు అన్ని విధాలు ఉంటుంది. కాబట్టి నమస్కారం చేసుకోండి, అక్షతలు తీసుకోండి. ఫస్ట్ మంగళారతులు వెలిగించండి అమ్మా, మంగళారతులు వెలిగించండి. అందరు వెలుగుతున్నాయి మంగళారతులు, మంగళారతులు వెలిగించండి. అందరు మంగళారతులు వెలుగుతూనే ఉన్నాయి. నిన్నటి గౌడమ్మ ఉన్నది కదా, అదే ఈ ఆ రోజు కౌండిన్య మహర్షి అని నమస్కారం చేసుకొని మనం ఆవాహనం చేసుకోవాలి. అందరు కదా నమస్కారం చేసుకోవాలి. 2 నక్షత్రాలు పట్టుకొని నమస్కారం చేస్తా ఉండండి అనండి. నేను అన్నట్టు మొదగాలు ఇంత భక్తి చేస్తున్నాం కదండి, భగవంతుని నామస్మరణ చేస్తున్నాం కదా మనము. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ముఖ్యంగా మనకు దేవుళ్ళు ఎవరండి? మన కన్న తల్లిదండ్రులు కదా, వాళ్ళని కూడా స్మరించుకోవాలి కదా. అక్షతలు పట్టుకోండి అన్నట్టనండి. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఒకసారి అందరికి కూడా మీరు అందరూ కూడా మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని, మీకు చదువు చెప్పినటువంటి గురువులని, మీ ఇష్ట దైవాన్ని, అలాగే మీ కుల దైవాన్ని, ఆ మహాగణాధిపతిని మనస్ఫూర్తి నమస్కారం చేసుకోండి అనండి. గురు బ్రహ్మం గురుర్ విష్ణు గురుదేవం మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ నమో నమః, పరమపురుషాయ నమో నమః, సర్వదేవత వశీకరాయ నమో నమః, సర్వారిష్ట వినాశాయ నమో నమః, సర్వమంత్రక్షేదనాయ నమో నమః. ఇది మాతా చ పార్వతీ దేవి పితా దేవ మహేశ్వరః బాంధవశ్వక్త స్వదేశం భువనత్రయం విశ్వో నామ రూపాభ్యం. దేవే సర్వమంగళాః తయోస్మా సర్వతో ధే మంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. దేశమింద్రియస్య మోదయార్థ జనార్దనః ఆపదమూర్తానం దాతార సర్వసంపద. లోకాభిరామం శ్రీరామం భూయో అమ్మవారికి అభిషేకం సమర్పయామి. ఓం ఆపో ఇష్టామయ భవః స్థానమోర్జేనాగనామహేర్ణావిజ్ఞసయోవస్వనమోర్జః తస్య భావేదేనః ఔషధైర్వాదః తస్మా అరణ్యమాభవః దశక్షయాయ జిన్వరః ఆపోర్చనీయతాజనః. అమ్మవారి స్మరణ చేసుకుంటూ పోయాలండి, అమ్మవారి స్మరణ చేసుకుంటూ పోయాలి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. తర్వాతకి పులి నాగరాజు గౌడు వారి దంపతులు అదే
వస్తా ఉంటే కదా స్వామి ఓం మహేరణాయ చక్షసే యోగ శివతమోరసః తస్య భాగే దేవః ఉషతేర్వ మాతరః తస్మా అరంగభావభో యశక్షయాయ హిన్వదః. పులి నాగరాజు మీ భార్య సృజన గౌడ్ వారి కుటుంబ సతీ సమేతంగా అమ్మవారికి అభిషేకం సంప్రోక్ష. మీరు వెళ్ళండి ఇక. తదుపరి ఎవరండి ఇక్కడ నుండి చెప్పు నాకు. ఆగు, ఒక నిమిషం కాదు 10 నిమిషాలు నాది కానీ అంటే పైన పోయాక నేను ముఖం మీద ఇక్కడ అమ్మవారి ప్రతిబింబం ముఖము కదా. లైన్ లైన్ రత్నారాధు లావణ్య గౌడ గారి అభిషేకం సంప్రోక్ష. ఆలస్యమైన నిదానం చేద్దాం. మీరు అటు వెళ్ళండి, మీరు అటు వెళ్ళండి. అందరూ చేయదండి. సీరియల్ పోసిన వాళ్ళు పోసినట్టు పక్క జరగండి. నిమ్మలంగా నిమ్మలంగా ఎవరు కొట్టుకోరు. ముఖం మీదనే అనిల్ సుజాత అభిషేకం నేను నాకు ఇష్టం. అభిషేకం సంప్రోక్ష. ఇదో అమ్మవారు తన వస్తే వెళ్ళిపోండి. పోస్తూనే ఉండాలి, వెళ్ళిపోవాలి. పులి ఎల్లగౌడు నాగరాని నాగర అనేది అభిషేకం సంప్రోక్ష. అది పట్టు వచ్చేది అటెళ్ళు పేరు రమా శ్రీని గౌడ గారి అభిషేకం సంప్రోక్ష. అటెళ్ళు 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 అటు వెళ్ళమ్మా, అటెళ్ళు. గట్టు శివ అఖిలాభిషేకం సంప్రోక్ష. అటెళ్ళు. యోగి అఖిలాభిషేకం సంప్రోక్ష. అటెళ్ళమ్మా. పేరు పేరు చెప్పమ్మా. అడుగో అడుగో. నాగరాజు లక్ష్మీ అభిషేకం సంప్రోక్ష. ఇక అడుగు అడుగు అడుగు. ఇవి భక్తిని రవి భక్తిని పెద్ద రవి కవిత అభిషేకం సంప్రోక్ష. అటువెళ్ళు అటువెళ్ళు పోయండి. వాచర్ల మగిలి భాగ్యలక్ష్మి అభిషేకం సంప్రోక్ష. అడుగోండి అడుగు. కూర్చొని వేయాలి, నిలబడకూడదు. అయ్యగారు వచ్చినప్పుడు కూర్చొని వేయాలండి. డబ్బులా పండుగ. స్వాములందరూ ఒక్కసారి నిశ్శబ్దాన్ని పారాయణం చేసి ఇటు జరిగేది కాదు స్వామి. ఇటు అయిపోయింది కదా, అయిపోలేదా? అయిపోలేదా? ఇటు రాలేదు కదా. వస్తున్నా వస్తున్నా. అయ్యా ఎవరు పడుకుండేది పెట్టమని. మహేష్ పంతులు ఎక్కడున్నా రావాలండి. మహేష్ పంతులు ఎక్కడున్నా రావాలి. ఇంటి పేరు ముపారం రావాలి. అమ్మవారికి అభిషేకం సమర్పయామి. అమ్మవారి స్మరణ చేసుకుంటూ పోయాలండి. అమ్మవారి స్మరణ చేసుకుంటూ పోయాలి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః పోయి. తర్వాతకి పులి నాగరాజు గౌడు వారి దంపతులు అదే వస్తా ఉంటే కదా స్వామి. ఓం మహేరణాయ చక్షసే యోగ శివతమోరసః తస్య భాగే దేవః ఉషతేర్వ మాతరః తస్మా అరంగభావభో యశక్షయాయ హిన్వదః. పులి నాగరాజు మీ భార్య
సృజన గౌడ్ వారి కుటుంబ సతీ సమేతంగా అమ్మవారికి అభిషేకం సంప్రోక్ష. మీరు వెళ్ళండి ఇక. తదుపరి ఎవరండి ఇక్కడ నుండి చెప్పు నాకు. ఆగు, ఒక నిమిషం కాదు, 10